Hello students, welcome back to Raviteja English YouTube channel. Students, మన Raviteja English YouTube channel every Monday morning 8 o'clock వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ ని నేను టీచ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఇందులో భాగంగానే లాస్ట్ వీక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి పేపర్ 1 మోడల్ క్వశ్చన్ పేపర్ ని అయితే నేను టీచ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మీలో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ వీడియోని అయితే చూడడం జరిగింది. దానికి కంటిన్యూయేషన్ గానే ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ 2 మోడల్ క్వశ్చన్ పేపర్ ని అయితే టీచ్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కనుక చూడాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మండే మార్నింగ్ 8 o'clock వచ్చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ని మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కనుక మీరు లేట్గా కనుక చూస్తుంటే, అంటే ఎగ్జామ్స్ టైంలో కానీ కాస్త లేట్గా కనుక మీరు ఈ వీడియోస్ని కనుక చూస్తుంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏపీ ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ 2021-2022 అకాడమిక్ ఇయర్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. కాబట్టి వాటన్నింటినీ చూసి మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పి ఈ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2కి సంబంధించినటువంటి ముందుగా స్ట్రక్చర్ కనుక చూస్తే, లేదా పేపర్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే, మన ఏపీ ఎస్ఎస్సి ఇంగ్లీష్ పేపర్ 2 మోడల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి టోటల్గా 3 సెక్షన్స్గా అయితే డివైడ్ చేయబడింది. ఇందులో టోటల్గా 28 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 3 సెక్షన్స్ 28 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. అందులో సెక్షన్ ఏ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంక్లూడింగ్ స్టడీ స్కిల్స్ అండ్ జంబుల్ సెంటెన్సెస్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి వొకాబులరీ అండ్ సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఈ 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్లో ఆ 3 టైప్స్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 15 వరకు ఉంటాయి. టోటల్గా 1 to 5 వచ్చేసి 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఆ 1 to 5లో 3 మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి, 2 మార్క్స్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి, 6 to 10లో వచ్చేసి 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఆ 5 మార్క్స్ కూడా 3 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, 2 మార్క్స్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 11 to 15 క్వశ్చన్స్ కనుక చూసుకుంటే వీటికి కూడా 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇందులో 5కి 5 వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 1 to 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ అయితే మనం గెయిన్ కావచ్చు. నెక్స్ట్ సెక్షన్ బి కనుక చూసుకుంటే వొకాబులరీ, ఇందులో 16 to 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో 16 క్వశ్చన్స్కి 2 మార్క్స్, ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 17th క్వశ్చన్కి 2 మార్క్స్, ఇందులో 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 18th క్వశ్చన్కి 2 మార్క్స్, ఇందులో కూడా 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే ఉంటాయి. 19th క్వశ్చన్కి 1 మార్క్, ఇందులో 1 మార్క్ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చనే ఉంటుంది. 20th క్వశ్చన్కి 1 మార్క్, ఇందులో కూడా ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చనే ఉంటుంది. 21 క్వశ్చన్కి 2 మార్క్స్, ఇందులో 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 22 క్వశ్చన్కి 2 మార్క్స్, ఇందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఉంటుంది. 23 క్వశ్చన్కి అయితే 2 మార్క్స్, ఇందులో 2 మార్క్స్కి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 24 క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్, ఇందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి 4 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. 25th క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్, ఆ 2 మార్క్స్ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా సెక్షన్ బి వొకాబులరీకి వచ్చేసి 20 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ సి కనుక చూసుకుంటే సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో టోటల్గా 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పినాం కదా, ఆ 3 కూడా ఎస్ఏ క్వశ్చన్సే అనమాట. ఒక్కోదానికి 5 మార్క్స్ చొప్పున టోటల్ 15 మార్క్స్ అయితే సెక్షన్ సికి కేటాయించడం జరిగింది. ఇది మన పేపర్ ప్యాటర్న్. ఇప్పుడు ఒక మోడల్ పేపర్ని అయితే చూద్దాం. 2019 ప్రిఫైనల్ మోడల్ పేపర్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది. ముందుగా టోటల్గా 50 మార్క్స్ అని చెప్పుకున్నాం. టైం వచ్చేసి 2 hours 45 minutes అయితే ఉంటుంది.
సెక్షన్ ఏ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించినది అని చెప్పినాం. అందులో క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్ షోయింగ్ సెక్షన్ వైజ్ స్ట్రెంగ్త్ గివెన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఇచ్చినటువంటి బార్ గ్రాఫ్కి చదివి అర్థం చేసుకొని ఫస్ట్గా కింద ఇచ్చినటువంటి 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్. తర్వాత 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, వాటికి ఆన్సర్ రాయాలి. ఒక్కో దానికి 1 మార్క్, టోటల్గా 3 మార్క్స్. టోటల్గా క్వశ్చన్ నెంబర్ 1 to 5కి 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th to 10th అయితే చూడండి, ఇక్కడ ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే ఉంటుంది. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో కూడా ఫస్ట్గా 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున టోటల్ 2 మార్క్స్ అయితే అక్కడ వస్తాయి. తర్వాత 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, వాటికి ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 3 మార్క్స్. టోటల్గా 6th to 10th వచ్చేసి 5 మార్క్స్ అయితే మనం గెయిన్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 to 15 కూడా ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే ఉంటుంది. అందులో 5 క్వశ్చన్స్ కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. ఇక్కడ వచ్చేసి మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే ఆ ప్యాసేజ్ మొత్తం అర్థమైన తర్వాత అందులో సీక్వెన్స్గా ఇవ్వకుండా జంబుల్డ్గా అయితే ఇచ్చింటారనమాట. ఆ జంబుల్డ్గా ఉన్నటువంటి సెంటెన్స్ని మనం కరెక్ట్ సీక్వెన్స్లో కనుక సెట్ చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున టోటల్ 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి వొకాబులరీకి సంబంధించినటువంటి 20 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ రైట్ ది సినోనిమ్స్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్స్ చూజింగ్ ఫ్రమ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్లో 4 వర్డ్స్ కింద అయితే అండర్లైన్ చేయబడి ఉంటుంది. ఆ 4 వర్డ్స్కి పైన బాక్స్లో టోటల్గా 1 2 3 4 5 6 వర్డ్స్ అయితే ఉంటాయి. ఏ వర్డ్కి పైన ఏ వర్డ్ కరెక్ట్ సినోనిమ్ అనేది మనం గుర్తించగలిగినామంటే ఒక్కోదానికి 1/2 మార్క్ చొప్పున టోటల్ 2 మార్క్స్ అయితే వస్తాయి 4 వర్డ్స్కి. నెక్స్ట్ 17th రోమన్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ది వర్డ్స్ అండర్ ఏ అండ్ దేర్ యాంటనమ్స్ అండర్ బి, రైట్ ఆన్సర్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ నెంబర్స్ ఇన్ ది ఆన్సర్ బుక్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏలో ఉండేటువంటి వర్డ్కి బిలో ఉండేటువంటి వాటిలో యాంటనమ్స్ అయితే ఉంటాయి. ఏలో ఉండేటువంటి 4కి బిలో ఉండే కరెక్ట్ యాంటనమ్స్ ఏవో గుర్తిస్తే 4కి ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 18th క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ కింద వచ్చేసి చిన్న ప్యాసేజ్ అయితే ఉంది. ఆ ప్యాసేజ్లో వచ్చేసి 4 వర్డ్స్కి అయితే బ్రాకెట్స్లో ఆ వర్డ్స్ యొక్క ఫామ్స్ అయితే 3 ఫామ్స్ ఇవ్వబడి ఉంటాయి. అందులో ఏ ఫామ్ అక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది రాసినామంటే ఒక్కోదానికి 1/2 మార్క్ చొప్పున టోటల్ 4 వర్డ్స్ కరెక్ట్గా రాస్తే 4 × 1/2 = 2 మార్క్స్ అయితే మనం అక్కడ గెయిన్ అవుతాం. 19th క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్ విత్ ఐఏ, ఈఓ, ఏఎల్ ఆర్ ఈఓ. ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్పెల్లింగ్స్ని అక్కడ ఇచ్చినటువంటి ఆ లెటర్స్తో కంప్లీట్ కనుక చేసినామంటే కరెక్ట్గా కంప్లీట్ చేసినామంటే 2 × 1/2 = 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ 2 సెంటెన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 సెంటెన్సెస్కి ఎండింగ్లో 2 వర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 వర్డ్స్కి సఫిక్స్లు అయితే లేవు. ఆ సఫిక్స్లని బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. ఆ రెండిట్లో ఏది కరెక్ట్ సఫిక్స్ వాటికి అనేది సెట్ చేసినామంటే ఒక్కోదానికి 1/2 మార్క్ చొప్పున ఇక్కడ కూడా ఆ రెండింటికి 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ ఏ అండ్ బిలో 4 వర్డ్స్ అయితే ఉంటాయి. అందులో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ని వచ్చేసి ఫైండ్ ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్. అందులో ఏది రాంగ్లీ స్పెల్ట్ చేయబడినటువంటి వర్డ్ గుర్తించి దానికి కరెక్ట్ స్పెల్లింగ్ కనుక రాసినామంటే ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 22 వచ్చేసి డిక్షనరీ ఎంట్రీ అనమాట. ఇక్కడ డిక్షనరీ ఎంట్రీలో డిక్షనరీలో లాగా వర్డ్ అయితే ఇచ్చి దానికి మీనింగ్ అయితే ఉంటుంది. మనం డిక్షనరీని చదవడం మనకు వచ్చుంటే కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయగలము. చూడండి, హౌ మెనీ మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్ రెసిడెన్స్ ఆర్ మెన్షన్ ఇన్ ది ఎంట్రీ. పైన ఇచ్చినటువంటి ఎంట్రీలో రెసిడెన్స్ అనేటువంటి వర్డ్కి ఎన్ని మీనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పిక్ అవుట్ ఓన్లీ ద ఐడియం ఫ్రమ్ ది ఎంట్రీ అండ్ కాపీ ఇట్ బిలో. ఓన్లీ అనేటువంటి మీనింగ్ వచ్చే ఐడియంని గుర్తించండి, దాని కింద రాయండి అని చెప్తున్నారు. ఇలా 2కి ఒక్కోదానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్లైన్ ది కరెక్ట్ హెడ్డింగ్స్. ఆ 2 హెడ్డింగ్స్ అయితే ఉంటాయి. ఆ 2 హెడ్డింగ్స్లలో
రాయడానికి పైన 8 వర్డ్స్ అయితే ఉంటాయి. ఏ హెడ్డింగ్ కింద ఏ వర్డ్ అయితే సెట్ అవుతుంది అనేది యూతల 4 కరెక్ట్గా రాసినామంటే 8 × ½ = 8 × 1/4 = 2 మార్క్స్ అయితే వస్తాయి. యూజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. కింద ఇచ్చినటువంటి 4 ఎక్స్ప్రెషన్సెస్కి మనము సొంతంగా సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెంటెన్స్కి 1 మార్క్ చొప్పున 4 ఎక్స్ప్రెషన్స్కి 4 సెంటెన్స్ రాసినామంటే 4 మార్క్స్ అయితే గెయిన్ కావచ్చు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. 25th క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ 1 word సబ్స్టిట్యూషన్స్ ఇన్ పార్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ పార్ట్ బి. ఇక్కడ పార్ట్ ఏలో వర్డ్స్ ఉంటాయి, పార్ట్ బిలో మీనింగ్స్ ఉంటాయి. ఏ వర్డ్కి ఏది కరెక్ట్ మీనింగ్ అనేది మనం కరెక్ట్గా సెట్ చేస్తే ఒక్కోదానికి 1/2 మార్క్ చొప్పున 4 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కదా. సెక్షన్ సిలో 26 వచ్చేసి ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంచెస్ ఏ న్యూ ప్రోగ్రామ్ అమ్మఒడి. ఇట్ ఈస్ మీన్ ఫర్ సపోర్టింగ్ ద మదర్. యాడ్ ఎనీ అబ్జర్వేషన్స్ మేడ్ రిగార్డింగ్ ది ఇంప్లిమెంట్ ఆఫ్ స్కీమ్. Write a news report supporting the government scheme. Add any important observations you made regarding the implementation of scheme. ఇక్కడ ఇచ్చినటువంటి దానికి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఏం అబ్జర్వ్ చేసినామనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 మార్క్స్. ఇందులో చాయిస్ కూడా ఉంటుంది. Write a news report giving the details of the launch of Amma Odi program in your school as mentioned in A. Imagine you are a special correspondent, The Hindu. ఇక్కడ వచ్చేసి పైన ఇచ్చినటువంటి అమ్మ ఒడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి మనం ఒక రిపోర్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ది హిందూ అనేటువంటి పేపర్కి స్పెషల్ కరెస్పాండెంట్గా దాన్ని రిపోర్ట్ రాయడానికి వెళ్ళినట్లు ఊహించుకోవాల్సి ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్గా రాసినామంటే 5 మార్క్స్ అయితే వస్తాయి. రైట్ ఏ బ్రీఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ఏ ఫేమస్ లీడర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ యూజింగ్ ది ఫ్యాక్ట్స్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ని ఉపయోగించి ఒక బయోగ్రఫికల్ స్కెచ్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 మార్క్స్. లేదా రైట్ ఏ స్టోరీ యూజింగ్ ద హింట్స్. ఇక్కడ హింట్స్ ఇచ్చింటారో ఆ హింట్స్లో ఒక స్టోరీ అయితే దాగి ఉంటుంది. ఆ స్టోరీని కనుక సొంతంగా రాసినామంటే 5 మార్క్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసినామంటే 5 మార్క్స్. ఇక్కడ కూడా ఛాయిస్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 28కి అయితే ఛాయిస్ ఉండదు. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పై డయాగ్రామ్. నౌ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ది ఇన్ఫర్మేషన్ డెపిక్ట్స్ ఇన్ ది డయాగ్రామ్ అబౌవ్. పైన ఇచ్చినటువంటి పై డయాగ్రామ్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది అనేది మనం సొంత వెర్బల్ రూపంలో రాయాలి. దీనికి 5 మార్క్స్. ఈ విధంగా మన ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2 అయితే ఈరోజు ఈ వీడియోలో చూసినాము. టోటల్ 3 సెక్షన్స్గా 28 క్వశ్చన్స్గా అయితే డివైడ్ చేయబడి 50 మార్క్స్ అయితే ఉంటుంది. 2.5 45 minutesకి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరు కనుక చూడాలనుకుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో నెక్స్ట్ వీడియో కూడా మన ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ టోటల్ 6 యూనిట్స్ ఉన్నాయి కదా. 6 యూనిట్స్లో 18 టాపిక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా టీచ్ చేసుకుంటూ వెళ్తాము. కాబట్టి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ మండే మార్నింగ్ 8 o'clockకి ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఇంగ్లీష్ టాపిక్స్ని మిస్ కాకుండా చూడాలంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.